యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే, ఆశీర్వాదాన్ని స్థిరపరిచేది దేవుడే. ఐశ్వర్యాన్ని ఇచ్చేది దేవుడే, ఐశ్వర్యాన్ని స్థిరపరిచేది కూడా దేవుడే. ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్ము. నీకు నీడగా నిన్ను నడిపిస్తున్నాడని నమ్ము. ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తూ ఉన్నాడు కదా. ఇది నువ్వు నమ్మాలి కదా. ఐశ్వర్యాన్ని అలాగే ఆశీర్వాదాన్ని కల్పించే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు కదా. స్వాధీనం చేసుకునే శక్తి నీకు ఇస్తున్నాడు కదా. నీవు నమ్ముతున్నావని చెబుతున్నాను సుమి. నువ్వు వింటావని చెబుతున్నాను సుమి. నువ్వు పట్టుకుంటావని చెబుతున్నాను సుమి. నీ యొక్క జీవితంలో ఏదైతే దేవుడికి అనుకూలంగా ముందుకు వెళ్తూ ఉన్నావో, ఏ క్రియలైతే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావో అవన్నీ తీసేయ్. ప్రభువా, నీ ఆశీర్వాదాలు నాకు కావాలి అంటే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ప్రభువా, నీ ఐశ్వర్యము నాకు కావాలంటే ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. నా సహోదరి సహోదరుడా, ఏ ఆశీర్వాదాన్ని, ఏ ఐశ్వర్యాన్ని, ఎలాంటి క్రియలను నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ క్రియలు, ఆశీర్వాదము దేవుడే ఇస్తాడు.